హలో అందరికీ. ఈరోజు నేను మరో కథతో వచ్చేసాను. అదే కోతి రొట్టె. ఒక ఊరిలో 2 కోతి పిల్లలు ఉండేవి. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికొక రొట్టె దొరికింది. దానిని పంచుకునే క్రమంలో వాటి మధ్య గొడవ జరిగింది. రొట్టెను ముందు నేను చూశానని ఒకటి, నేను ముందు పట్టుకున్నానని మరొకటి, ఇలా గొడవకు దిగాయి. ఎంతకు తేలకపోయేసరికి ఆ రొట్టె తీసుకుని నక్క వద్దకు వెళ్ళి తీర్పు చెప్పమన్నాయి. ఆ రొట్టెను చూసిన నక్క దానిని ఎలాగైనా కాజేయాలని అనుకుంది. అది ఒక త్రాసు తెచ్చి రొట్టెను 2 ముక్కలు చేసింది. ఒక దానిలో బరువు ఎక్కువైందని దానిలో కొంచెం తినేసింది. ఈసారి మరో పక్క బరువైందని రెండవ దానిలో కొంచెం తినేసింది. ఇలా రొట్టె మొత్తాన్ని తినేసింది. తాము తెచ్చిన రొట్టెను ఆ నక్క తినేస్తూ ఉంటే ఆ కోతి పిల్లలు ఆకలితో చూస్తూ ఉండిపోయాయి. దీనిలో నీతి ఏంటంటే, ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఇద్దరూ కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి తప్ప మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు.